కెరీర్లో ఇప్పటి వరకు చేసింది 9 సినిమాలే. అయినా చిత్రసీమపై తనదైన మార్కు వేశారు డైరెక్టర్ సుకుమార్. ది జీనియస్, లెక్కల మాస్టర్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే సుకుమార్ ఇటీవల పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ని షేకాడించారు. సౌత్ టు నార్త్ పుష్ప 2 దెబ్బకి వసూళ్లతో పాటు రికార్డులు కూడా దాసోహం అంటున్నాయి. ప్రస్తుతం ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో టాప్ 3లో ఉన్నారు సుకుమార్. అలాంటి సుక్కు సినిమాలు మానేస్తానని చెబితే ఎలా ఉంటుంది? షాక్ అయ్యారా? అవును, ఈ మాట సుకుమార్ నోటి నుంచి వచ్చిందే. ఆ సంగతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవలే అమెరికాలోని డల్లాస్లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించింది మూవీ టీం. దీనికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు హాజరయ్యారు. ఇక ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ ని యాంకర్ సుమ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. సుకుమార్ గారు, మీరు డోప్ అని సడన్ గా ఈ రోజుతో ఏదైనా ఒకటి వదిలేయాలి అనుకుంటే ఏం వదిలేస్తారు అంటూ యాంకర్ సుమ అడిగితే దానికి సమాధానంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుకుమార్ ఏం చెప్పారో తెలుసా? సినిమా అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మాటకి పక్కనే ఉన్న రామ్ చరణ్, శంకర్ సహా ఆడియన్స్ అంతా అవాక్కయ్యారు. వెంటనే రామ్ చరణ్ మైక్ తీసుకుని 10 ఏళ్లుగా ఇలానే భయపెట్టిస్తున్నారండి, అలా ఏం జరగదు అంటూ అన్నారు. దీనికి సుకుమార్ నవ్వి ఊరుకున్నారు. అయితే సుకుమార్ ఎందుకు ఇలా ఆన్సర్ ఇచ్చారా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్, బెయిల్ అంటూ ఇబ్బందుల్లో ఉండటాన్ని సుకుమార్ చూడలేకపోతున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఈ సమయంలో బన్నీతో ఉండాలని సుకుమార్ అనుకుంటే గేమ్ చేంజర్ టీం బలవంతంగా ఆయన్ని డల్లాస్కు తీసుకెళ్లిందంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. రంగస్థంలోని నటనకు చరణ్కి జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నా, కానీ ఆ లోటు గేమ్ చేంజర్తో తీరుతుందనే నమ్మకం నాకుంది. క్లైమాక్స్లో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంటుందని సుకుమార్ అన్నారు. ఈ సినిమాతో చరణ్కి నేషనల్ అవార్డు వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇక సుకుమార్ తన నెక్స్ట్ మూవీ రామ్ చరణ్తో చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.